విజయవాడలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన అతిపెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ 50 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ప్రజెంట్ అయితే ఫేజ్ 1 అండర్ ప్రాసెస్ లో ఉంది. ఫేజ్ 2 ఫేజ్ 3 కంప్లీట్ అయ్యేపాటికి మనకి మంచి అప్రిసియేషన్ వాల్యూ అయితే వస్తుందండి. ఎందుకనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇటువంటి మంచి అప్డేట్స్ కోసం వెంటనే మన రామ్ రియల్ ఎస్టేట్ ఛానల్ ని తప్పకుండా ఫాలో చేయండి. ప్రజెంట్ మనం చూస్తున్న వెంచర్ పెనమలూరు జోన్ లో అయితే ఉంటుందండి. మనం పెనమలూరులోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. అందుట్లో మనం మెయిన్ గా చెప్పుకుంటే గనక మెట్రో గురించి అయితే చెప్పుకోవాలండి. ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో విజయవాడ బస్ స్టాండ్ నుంచి పెనమలూరు వరకు మెట్రో అయితే రాబోతుంది. ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్ సిటీస్ లో మనకి మెట్రో సరౌండింగ్స్ లో ల్యాండ్ కాస్ట్ ఎంత రేట్ ఉంటుందని మనకి అందరికీ తెలిసిందే అండి. అక్కడ గజం మినిమం ₹1,00,000 అయితే ఉంటుంది. సేమ్ అదే విధంగా అటువంటి అప్రిసియేషన్ మనకి ఫ్యూచర్ లో ఇక్కడ కూడా రాబోతుందండి. అలాగే మనకి ఈ యొక్క 50 ఎకరాల వెంచర్ లో ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అయితే చెప్పుకున్నాం కదండి. మన ఫేజ్ 3 కంప్లీట్ అయ్యేపాటికి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే మనకి ఫేజ్ 3 200 మీటర్ల దూరంలో అయితే ఎండ్ అవుతుందండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. APCRDA నామ్స్ ప్రకారం అన్ని అప్రూవల్స్ కలిగి అండ్ రేరా అప్రూవల్ కూడా అయితే ఉందండి. ఇక లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే గనక విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి కేవలం 20 నిమిషాల జర్నీ దూరంలో బెన్ సర్కిల్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి 5 నుంచి 10 నిమిషాల జర్నీ దూరంలో అయితే ఉంటాయండి. జనరల్ గా మనం ఒక వెంచర్ లో ప్లాట్ కొంటే గనక అది స్టార్టింగ్ ప్రపోజల్ దగ్గర నుంచి డెవలప్మెంట్స్ అన్ని పూర్తయ్యేపాటికి 3,000 నుంచి 5,000 వరకు ఒక గజానికి అప్రిసియేషన్ వాల్యూ అయితే వస్తుందండి. కానీ మనకు ఈ వెంచర్ కి ఉన్న హైలైట్స్ వల్ల అది మెట్రో కావచ్చు, బందర్ పోర్ట్ నేషనల్ హైవే ఏదైతే ఉందో విజయవాడ నుంచి మచిలీపట్నంకి ఆ హైవేకి మనకి నియర్ గా ఉండడం వల్ల కావచ్చు అండ్ దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్ అయితే పడుతుంది దాని వల్ల కావచ్చు. ఈ హైలైట్స్ అన్నిటి వల్ల మనకి ఫేజ్ 3 పూర్తయ్యే టయానికి ఒక గజానికి 4,000 నుంచి 8,000 వరకు రేటు పెరిగే అవకాశం అయితే ఉందండి. ఇక వెంచర్ ఇన్సైడ్ హైలైట్స్ చూసుకుంటే గనక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, పార్క్, వాకింగ్ ట్రాక్ ఇటువంటి హైలైట్స్ అన్ని అయితే ఇస్తున్నారండి. సో ఫైనల్లీ మనకి వెంచర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ 2 హైలైట్స్ బాగున్నాయి కాబట్టి ఇంత మంచి లొకేషన్ లో ఉన్నట్టు వెంచర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గనక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కి కాల్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇటువంటి మంచి ప్రాపర్టీని సజెస్ట్ చేయండి. అలాగే వెళ్లే ముందు మన రామ్ రియల్ ఎస్టేట్ ఛానల్ ని తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.